ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. అసలు భీష్మ పితామహ ఎవరు? భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటి? భీష్మ ఏకాదశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భీష్ముడు గంగాదేవి సంతన మహారాజుల పుత్రుడు. తండ్రి శంతన మహారాజు సత్యవతి అనేటువంటి ఆమె మీద మనసు పడ్డారు. ఆ యొక్క కోరికను నెరవేర్చాలని తండ్రికి సత్యవతితో వివాహం చేయదలిచాడు భీష్ముడు. అందుకు సత్యవతి తండ్రి దాశరాజు భీష్మునికి కొన్ని నియమాలను పెట్టారు. అవి: 1, రాజ్యం వదులుకోవాలి. 2, తండ్రికి జన్మించబోయే సంతానానికి మాత్రమే రాజ్యం లభించాలి. అందుకు కట్టుబడిన భీష్ముడు తనకు బిడ్డలు కలిగితే సింహాసనానికి పోటీ పడేటువంటి అవకాశం ఉంటుందని భావించి ఆమరణ బ్రహ్మచర్యం పాటించాలని ప్రతిజ్ఞ చేసి భీష్మునిగా ఖ్యాతి గడించారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని యొక్క ఆత్మ పరమాత్మలో లీనమైన రోజు భీష్మాష్టమిగా ప్రసిద్ధి చెందింది. మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి. దీనిని మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. భీష్ముడు సుమారు నెలన్నర నుండి కూడా బాణాలపైన పడి ఉన్నారు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. అయినా ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఎందుకు అంటే ఆయన తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ద్రౌపదికి సభామధ్యంలోని అవమానం జరుగుతుంటే చూస్తూ ఏం చెయ్యలేకపోయారు. భక్తురాలకి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టు పెట్టారు. ఆ యొక్క దోషంతో పాండవులకు కూడా అదే గతి పట్టేది. కానీ ద్రౌపదికే నష్టం అని అట్టే ఉంచారు. అందుకే ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చెయ్యమని చెబుతున్నా అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నారు. ఈ రోజును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతి అని కూడా అంటారు. ఎందుకంటే శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. అతను దేహం విడిచే చివరి నిమిషంలో చేసిన ఉపదేశం శ్రీ విష్ణు సహస్రనామం. శ్రీ విష్ణు సహస్రనామం వల్ల సులభంగా తరించే వీలుంటుంది. ముఖ్యంగా శ్రీ విష్ణు సహస్రనామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. ఇటువంటి దివ్యనామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్మను ధ్యానించి బాధల నుంచి విముక్తులవుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.